సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్న ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అయితే మొన్న అయితే కుదరడం జరిగింది. ఓవరాల్గా ట్రేడ్ డీల్ వల్ల నష్టమా లాభమా, ట్రేడ్ డీల్ వల్ల ఏంటి, అసలు ట్రేడ్ డీల్ అనేది అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ట్రేడ్ డీల్ ఎలా కుదిరింది, ముఖ్యంగా ట్రేడ్ డీల్లో మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఇండియా యుఎస్ ఎగుమతులపై టారిఫ్లు 0 ఉంటుంది. అంటే ఇండియా నుంచి ఇండియాకు అమెరికా నుంచి వచ్చే ఎగుమతులపై అయితే టారిఫ్లు ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది 0కి తగ్గించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే అమెరికన్ ప్రోడక్ట్స్ ఇండియాలో చాలా చీప్గా దొరుకుతున్నాయి. సో ఆ విధంగా అయితే కంటిన్యూగా అక్కడ నుంచి అక్కడికి వచ్చే ప్రోడక్ట్స్ అయితే చీప్గా దొరికే అవకాశం ఉంది. తర్వాత యుఎస్ కూడా టారిఫ్లు తగ్గిస్తుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే ప్రోడక్ట్స్ పైన కూడా ట్యాక్స్ 0 ఉంటుంది. సో ఆ విధంగా అయితే ఇండియన్ ప్రోడక్ట్స్ కూడా తక్కువకే అక్కడ దొరకడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ విధంగా అక్కడ నుంచి ఎగుమతులు కానీ దిగుమతులకు కానీ ట్యాక్స్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా కంపెనీలకు లాభాలు పెరుగుతాయి. కంపెనీలకు లాభాలు పెడితే ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెడితే ఆటోమేటిక్గా జాబ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనేసి ఒక ఎక్స్పర్ట్స్ అంచనా వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళే ప్రోడక్ట్స్ పైన ముఖ్యంగా చూసుకుంటే ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ వంటి సెక్టార్లకు అయితే మంచి పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. తర్వాత రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపుతుందని క్లెయిమ్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క ట్రేడ్ డీల్ మెయిన్ సెట్ కావడానికి అంటే ఇంతకుముందు టారిఫ్లు కూడా ట్రంప్ ఎక్కువగా వేయడానికి కారణం ఏంటంటే రష్యా నుంచి చమురు కొంటుంది, ఇతర డీల్స్ కూడా చేస్తుంది కాబట్టి మేము ఇండియా పైన అయితే ఎక్కువగా టారిఫ్లు వేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ట్రంప్ చెప్పడం ఏంటంటే మోడీ తనకు హామీ ఇచ్చారు, రష్యా నుంచి చమురు కానీ ఇతర ఏ బిజినెస్ సంబంధించినా కూడా మేము డీల్ చేయము, సో రష్యా నుంచి చమురు ఆపేస్తున్నామని అయితే ఇండియా హామీ ఇచ్చిందని అయితే ట్రంప్ చెప్పడం జరిగింది. ఇది అఫీషియల్ నోట్ అయితే కాదు, కాకపోతే ఆయన క్లెయిమ్ చేసుకోవడం అయితే ఆయన సోషల్ పోస్ట్లో పోస్ట్ చేసిన విధానం ప్రకారం అయితే ఆయన చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే 25% ఉన్న టారిఫ్ని అయితే 18%కి అయితే తగ్గిస్తున్నట్టయితే ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత యుఎస్ నుంచి ఆయిల్ కొనుగోలు పెరుగుతుంది. తర్వాత ఇండియా ఆల్రెడీ యుఎస్ నుంచి ఆయిల్ కొనుగోవడం పెరుగుతుంది. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆఫ్ చేస్తే తర్వాత యుఎస్ నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటారు అని అయితే మాకు ఇండియన్ గవర్నమెంట్ నుంచి హామీ వచ్చిందని అయితే ట్రంప్ చెప్పడం జరిగింది. తర్వాత వెనిజులా నుంచి కానీ తమ నుంచి కానీ ఆయిల్ కంటిన్యూగా కొనొచ్చని అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఎనర్జీ ఇంపోర్ట్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. పాజిటివ్గా ఎనర్జీకి సంబంధించిన అంటే యుఎస్ ఇండియా ఎనర్జీ ట్రేడ్ అయితే బలపడుతుందని చెప్పడం జరుగుతుంది. తర్వాత వెనిజులా నుంచి కూడా ఆయిల్ కొనొచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది. తర్వాత $500 బిలియన్ కొనుగోలు $500 బిలియన్ కొనుగోలు కమిట్మెంట్ ఇచ్చారని అయితే మోడీ తనకు కమిట్మెంట్ ఇచ్చాడు. $500 బిలియన్ మా ప్రోడక్ట్స్ అయితే మేము పర్చేజ్ చేస్తామని అయితే మోడీ చెప్పడం జరిగిందని అయితే ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఎనర్జీ, అగ్రికల్చర్, కోల్, టెక్నాలజీ సెక్టార్లకు సంబంధించి ప్రోడక్ట్స్ని అయితే ఇంచుమించు $500 బిలియన్ల ప్రోడక్ట్స్, అమెరికన్ ప్రోడక్ట్స్ మోడీ కొంటాడు, అంటే ఇండియన్ గవర్నమెంట్ కొంటుందని అయితే హామీ ఇచ్చిందని అయితే తన సోషల్ పోస్ట్లో చెప్పడం జరిగింది. తర్వాత జియో పొలిటికల్ యాంగిల్ అంటే ఈ డీల్ వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ డీల్ వల్ల అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయితే ఆగే అవకాశం ఉందని అయితే ఖచ్చితంగా ట్రంప్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అది జియో పొలిటికల్ స్టేట్మెంట్ కానీ ఇందులో ఎలాంటి ఫ్యాక్ట్ లేదని అయితే చాలామంది ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత మార్కెట్కు దీని అర్థం ముఖ్యంగా మార్కెట్ ఈ డీల్ వల్ల ఏం జరుగుతుంది అనేది ప్రజెంట్ ఆలోచిస్తే షార్ట్ టర్మ్లో ఎనర్జీ స్టాక్స్ కానీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ కానీ అయితే బాగా పుంజుకునే అవకాశం ఉందని అయితే చెప్తుంది. ఇంకా మెయిన్ ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఒక మెయిన్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే అఫీషియల్ నోట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ నుంచి రాలేదు, ఓన్లీ డీల్ సెట్ అయిపోయిందని మాత్రమే సోషల్ మీడియాలో వార్తలు వెల్లడించడం జరిగింది. కేంద్ర మంత్రులు కూడా డీల్ అయితే సెట్ అయింది కానీ దానికి సంబంధించిన విధి విధానాలు అనేవి ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఇండియా
తర్వాత యుఎస్ ఒక ట్రేడ్ డీల్ అనేది ఖచ్చితంగా ఒక ఇండియన్ ఎకానమీని అంటే ఆర్థిక వ్యవస్థను అయితే బలోపేతం ఖచ్చితంగా చేస్తుంది. స్టాక్ మార్కెట్లు చూసుకున్నా కంటిన్యూగా పెరగడం జరిగింది. అంటే సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అవుతుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే ఒక ఇండియన్ ఆర్థిక వ్యవస్థకు ఒక దశ నిర్దేశం చేస్తుందని అయితే ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.